ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుప్తిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషికి శత్రువులు ఉన్నారు. ఏదో ఒక రూపంలో కష్టపడుతుంటే చూడలేక కానీ, సో ఏదో ఒక గొడవల్లోకి లాగడం కానీ, మనం ఏదో అయిపోవాలని కోరుకోవడం కానీ, అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తయారయ్యి ఏదో చేయడం కానీ, లేకపోతే మన ఆస్తులు ఏదన్నా ఉంటే మనకి రాకుండా అనవసరమైన కేసులు వేయడం కానీ, లాక్కోవడం కానీ, లేదంటే మన పని మనం చేసుకుంటూ ఎదుగుతున్న దొంగ కేసులు వేయడం కానీ, ఇట్లా ఏదో ఒక దాంట్లోకి లాగడము, మనల్ని ఇబ్బంది పెట్టడం, అదే పని కింద కొంతమంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పటికీ మనం ధర్మబద్ధంగా ఉండి మనకి ఏం కాకుండా, సో మనం ఏదన్నా ఎలాంటి కేసులు ఏమైనా ఇరికించినా మనం ధర్మబద్ధంగా బయటకు వచ్చి మన పని మనం చేసుకుని సంతోషంగా హాయిగా ఉండాలంటే ఏం చేయమంటారు? వాళ్ళ పని అదే, మనం ఏం చేయలేము. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవా. ఇవాళ ప్రతి 10 మందిలో 8 మంది అనుభవిస్తుంది ఇది. ప్రశాంతంగా ఉందామనుకుంటే ఫోన్లు చేసి మీకు క్రెడిట్ కార్డు ఇస్తాం తీసుకోండి, పర్సనల్ లోన్ ఇస్తాం తీసుకోండి, మళ్ళీ అదొకటి తయారైంది, అవి ఇస్తాం తీసుకోండి, ఇవి ఇస్తాం తీసుకోండి అని చెప్పి అంట కట్టి ఆ తర్వాత వేధించడం విపరీతంగా. దీనివల్ల ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. షేర్ మార్కెట్ లో పెట్టి చాలా రకాలుగా. మనకి ఏది వద్దన్నా తెల్లవారులేస్తే మీకు పర్సనల్ లోన్ ఇస్తామండి, అది ఇస్తామండి, ఇది ఇస్తామండి అంటాం. మన డీటెయిల్స్ మొత్తం తీసుకోవడం, మనకు సంబంధం లేకుండా మన మీద లోన్లు. అసలు లోన్లు ఎవరు తీసుకుంటున్నారో తెలియదు, మనకు సంబంధం ఉండదు, మనం కట్టాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఇటువంటివి విపరీతంగా ఎన్ని రకాల స్కామ్స్ అనేటువంటి ఉంటాయి, అన్ని రకాలకి జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన భూమిక కూడా మందే. వాడు ఏదో నీకు పర్సనల్ లోన్ ఇస్తా అంటే కొడక ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు అనకుండా ఆశపడేది మన వెంటనే. మనుషులు కదా గురుగారు, చిన్న ఆశ ఉంటుంది. దేనికమ్మా? ఆ డబ్బు నీకు రాకపోతే నీ కష్టం నువ్వు పడుతున్నావుగా, ఆ డబ్బు రాబట్టి ఇంకా ఎక్కువ కష్టం పడుతున్నావు అప్పు తీసుకున్నటువంటి 50,000 అప్పుకి 2-3 లక్షలు కట్టినా ఇంకా మీరు చూపిస్తున్నారు, కానీ ఇంకొకటి ఫైల్ అంది చూపిస్తూనే ఉన్నారు. అట్లా దీని జీవితాంతము కూడా మనము కోర్టులు చుట్టుతాను, ఇంకొకరు చుట్టుతాను, ఏడుస్తూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి వాటిల నుంచి సర్వరక్షాకరంగా మనల్ని బయటపడేసేటువంటి వాడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు ఆంజనేయ స్వామి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. ఇది ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం ప్రతిరోజు ఒక 10 నిమిషాలు సమయం తీసుకొని చేసుకోగలిగితే, దీనికి మంత్ర ప్రయోగాలు కొన్నున్నాయి, శ్లోక విధానాలు కొన్నున్నాయి. కొన్ని రోజులు ఇప్పుడు మీకు ఏదైతే శ్లోకం చెప్పానో ఆ శ్లోకాన్ని రోజు 111 సార్లు, 111 సార్లు అంటే నాకు తెలిసి 4-5 నిమిషాలు అయిపోతుందమ్మా. నేను రికార్డు చేసి కూడా ఇస్తా కావాలంటే. ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర కూర్చో ఒక ఫోటో పెట్టుకొని ఆయనకి తమలపాకుల దండ వేసి, ఇలాచీ దండ ఒకటి వేసి నమస్కారం పెట్టుకోండి. ఏముంది అది 108 సార్లు వినండి. వింటున్నంతసేపు ఆంజనేయాయ నమః, హనుమతే నమః, మహావీరాయ నమః, రామానుజాయ నమః, ఏదో ఒకటి అట్లా నమస్కారం అనుకుంటూ 108 సార్లు రోజు వినండి. విని ఇంత పానకం ఒక అరటిపండు నివేదన పెట్టండి, అది ప్రసాదంగా తీసేసుకోండి. 42 రోజులు మీరు చేసుకోండి ఇట్లా కంటిన్యూగా. ఒక 11 రోజులు అయ్యేటప్పటికి ఒక ప్రశాంతత మీకు ఏర్పడుతుంది. మయ బాగుంది, ఈ శ్లోకం నేను రోజు వింటున్నాను, నాకు చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది అన్నప్పుడు ఇంకొక 11 రోజులు మళ్ళీ వినండి. 22 రోజులు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మహామన్యురింద్ర పాశుపత ప్రయోగం ఒకటి ఉంటుంది. ఆ శాంతిని అప్పుడు చేయించుకోండి అమ్మా. 22 రోజులు ఈ మంత్రాన్ని విన్న తర్వాత మీకు ఒకటి ఏర్పడుతుంది లోపల మనస్సులో, ఒక సుస్థిరంగా ధైర్యం. నాకు ఇబ్బంది లేదు, నా జోలికి ఎవరు రాడు, ఇంకా నాకంటూ భగవంతుడి యొక్క తోడు పరిపూర్ణంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? మిమ్మల్ని ఎవరైతే టార్చర్ పెడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి టార్చర్ తగ్గిపోతుంది రోజు రోజుకి. 22 రోజులు వచ్చిన తర్వాత మీకు అనిపిస్తుంది ఓకే, నేను ప్రశాంతంగా ఉన్నా. కాబట్టి నేను ఇప్పుడు పూర్తిగా ప్రశాంతతను పొందాలి. అప్పుడు ఆ మహామంజురింద్ర వజ్రకవచంగా పాశుపత ప్రయోగ శాంతి ఉంటుంది. అది ఒక 8 రోజులు పడుతుందమ్మా చేయించుకోవడానికి. దాన్ని కనుక పూర్తిగా చేయించుకోగలిగితే
కర్మ అనుభవిస్తారమ్మా. రక్తం కక్కుకుంటారు. ఏ రకంగా నీకు లోన్ ఇచ్చి నిన్ను టార్చర్ పెడుతున్నారు, ఆ లోను వాళ్ళు ఇచ్చిన 50,000 కావచ్చు, వీడి దగ్గర ఎంత టార్చర్ పెడుతున్నారు, ఆ టార్చర్కి 10 రెట్లు ఎక్కువగా వాళ్ళు పడే శిక్ష ఉంటుంది చూసారా, దారుణాతి దారుణం. అలాగే మన దాని మీద వేరే వాళ్ళు వచ్చి మన స్థలంలో కాలు పెట్టేస్తారు, అది నాది అనుకుంటూ. కాగితాలన్నీ మనకే ఉంటాయి, కానీ అది నాది అని కోర్టులో నువ్వు కాగితం ఇస్తే చాలు, వీడు అమ్ముకోలేడు జీవితకాలం. అంతే కదండి, అంతే, జీవితకాలం అమ్ముకోలేడు. దీనివల్ల ఏం చేయాలి, వాళ్ళు రాజీకి వచ్చి వాడికి 10 లక్షలు ఏదో ఎంతో కొంత ఇవ్వాలి. అంటే అసలు వాడిది కాదు స్థలం, నా ఒక్క స్థలంలో నీకు సంబంధం లేకపోయినా నువ్వు వచ్చి స్థలం నాది, నా అనుమతి లేకుండా అమ్ముకుంటాడని కోర్టులో కాగితం వేస్తే తగదు. ఇక ఇది 10 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. నీకు అర్జెంట్ అవసరం, వాడిని రాజ్యానికి పిలుచుకొని నీ స్థలానికి సంబంధించి నువ్వు అమ్ముకొని వాడికి డబ్బులు ఇవ్వాలి. రౌడీజం, దౌర్జన్యం, దండ, ఇటువంటివి చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళ నుంచి మీరు బయటపడాలంటే ఈ వజ్ర కవచం అనేటువంటిది, మన్యూరింద్రంగా వజ్ర కవచం అనేటువంటిది 8 రోజులు. దానికి 8 ఒక విధానం, 8 ఒక విధానం, 16 చేసుకోగలిగితే రక్తం కక్కుకుంటాడు మొదటి వ్యక్తి. ఏం కక్కుకుంటాడు? రక్తం. మొహమాటమే లేదు, ఆ ప్రక్రియ అంత దారుణంగా ఉంది. ఆ పారాయణ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా కోతి ఎలా అయితే కనుక అని నోరు గట్టిగా అంటుండో, ఆ మన్యు సూక్త విధానంతో సుమారుగా 1100 సార్లు మన్యు సూక్తాన్ని మహామంత్ర పాశుపతంతో చేస్తాం. అది చేసినప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అంటే మనం మాట్లాడుతుంటే కూడా ఆ వెనక నుంచి ఆంజనేయ స్వామి వారు మన శరీరంలో వచ్చినట్టుగా అని ఓ నోరు వచ్చేస్తున్నట్టు తెలియకుండానే అరుపులాగా అని నోరు ప్రతి నిమిషానికి ఒకసారి మనం నోరు తెరుస్తుంటాం. మనకు కూడా అది అవగాహన ఉండదు, ఎందుకంటే ఆ మంత్రశక్తి మనం చదువుతున్నప్పుడు ఆయన లోపల వెనకాల ఉంటాడు, మన వెనకే ఆయన ఉంటూ ఉంటాడు. తద్వారా ఆ శక్తి అనేటువంటిది వాళ్ళకి ధారపోయిస్తారు మన చేత. ఎవరైతే వీళ్ళ మీద దందాకు వచ్చి దౌర్జన్యానికి వచ్చి చేస్తున్నారో వాళ్ళకి శరీరం మీద కోతి గీరితే ఎలాంటి మచ్చలైతే వస్తాయో ఆ రకంగా వచ్చేస్తాయి. ప్రత్యక్ష నిదర్శనం ఇదంతా. ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తికి తిరిగిన కోతులు గీరుతున్నప్పుడు మచ్చల గీరలాగా గీతలుగా వచ్చేస్తుంది. అది అర్థమైతే వాడికి జాగ్రత్త పడతాడు, అర్థం కాకపోతే మాత్రం హాస్పిటల్ పాలవుతాడు. అర్థమై వదిలేస్తే అక్కడితో జాగ్రత్త పడతారు. అవి ఏవో మచ్చలు వస్తున్నాయి మనకి ఎందుకు హాస్పిటల్కి వెళ్దామని కనుక ఇంకో వాడు దాన్ని వదిలేకుండా అలా ముందుకెళ్తే హాస్పిటల్ పాల్గొనడం కాదు కదండి, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అంత దారుణమైనటువంటి శిక్ష అనుభవించాలమ్మా. అందులో ఉంటుంది. నేను మొన్న ఒకసారి మంజు సూక్త ప్రయోగం అనేటువంటిది ఒకే రోజు అలా కూర్చొని 54 సార్లు పారాయణ చేశాను మా కదలకుండా. ఒక మంగళవారం రోజు నాడు కదలకుండా 54 సార్లు పారాయణ చేస్తే నా మీద అంటే కొంతమంది ఏడుస్తుంటారు కదా, ఏడ్చేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ రోజు అనుకున్నా ప్రతి మనిషి మీద ఎవడో ఒకడు ఏడుస్తాడు కాబట్టి ఒక విధానంలో మార్గశిర మాసం అమావాస్య తర్వాత, పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య వరకు కానీ, లేదంటే దశమి నుంచి అమావాస్య వరకు కానీ, ఇంకా విశేషం అనుకుంటే అష్టమి నుంచి అమావాస్య వరకు కానీ, అలా ఏదైనా ఒక 8 రోజుల సమయం తీసుకొని అమావాస్య వరకు ఈ మంజు సూక్త పారాయణ 1100 సార్లు నేను పారాయణ చేయాలి. చేస్తే లైవ్లో భారత శంకర పీఠం యూట్యూబ్ ఉంది కాబట్టి లైవ్ పెట్టుకొని పారాయణ చేయాలి. ఈ పారాయణ చేసినప్పుడు నా అనుకునేటువంటి వాళ్ళు చుట్టూతా ఎంతమంది అయితే కనుక ఇటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నారో వారందరూ నుంచి బయటపడే అవతల వ్యక్తి పడేటువంటి నరకం ఉంటుంది చూశారు కదమ్మా. వాళ్ళు నన్ను చంపైన భగవంతుని వేడుకుంటాను, చచ్చిపోతే నేను హాయిగా ఉంటాను, నాకు ఈ కర్మ నరకం అనిపించడం కన్నా నాకు మరణం చాలా మంచిది అంతగా ఏడుస్తారు. వాళ్ళు అంత కోరుకుంటారు మరణాన్ని, అంత మరణ కానీ చచ్చిపోరు, మరణ యాతన వాళ్ళు పడతారమ్మా. అంత విశేషమైంది మంజు సూక్తం. అంటే తప్పు చేశావా ఆ పిడి గుద్దు ఒక గుద్దితే పాతాళంలో వెళ్ళిపోతాం. అంతటి బల శక్తి ఆ మంజు సూక్తంలో ఉందమ్మా. అదైతే ఎవరిని వదిలిపెట్టదు. ఎటువంటి పరిస్థితిలో పనిచేసే వాళ్ళు ఎవరిని కూడా పొరపాటును వదిలిపెట్టదు. చచ్చిపోరు, చావును పరిచయం చేసి బయటికి తీసుకొస్తుంది. ఆ ఒక్క విధానాన్ని ప్రతి ఒక్క మనిషి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాని త్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటువంటిది 22 రోజులు నియమాలు ఉంటాయి గురుగారు చేసుకున్నప్పుడు. బ్రహ్మచర్య నియమం అంత ఇంతకీ ఏం అక్కర్లేదు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం కాబట్టి బ్రహ్మచర్య నియమం. బ్రహ్మచర్య నియమం అంటే ఏముందండి, మద్య మాంసాలు మానేస్తే చాలు కదా బ్రహ్మచర్య నియమం అంటే. మద్య మాంసాలకి దూరంగా ఉండి ఒక 22 రోజులు చేసుకోగలిగితే మొత్తం మనకు అర్థమైపోతుంది. బాగా పీకల మీదకి వచ్చేసింది, చాలా మెంటల్ టార్చర్ అనుభవిస్తారు,
అటువంటిప్పుడు నేను అష్టమి నుంచో ఈ ఒక పరిధి చూసుకొని నేను మొదలుపెట్టేది ఉంది 1100 సార్లు. అందులో వాళ్ళు పాల్గొనే ప్రయత్నం చేస్తే, ఇక్కడ లైవ్లో చేస్తుంటే వాళ్ళు చూస్తుండే చక్కగా లైవ్లో ఇక్కడ జరుగుతూ 1 2 3 4 5 6 7 8 9 10 11 పారాయణ అయ్యేటప్పటికి ఒక రకమైన విధానం వాళ్ళకి తెలుస్తుంది. అలా 11 పెరుగుతున్న కొద్దీ ఒక రకమైనటువంటి బలం, శక్తి. అదేదో గోపాల అనేటువంటి సినిమాలో చివరిలో వెంకటేష్ చూస్తుంటే వెనక నుంచి పెద్ద రూపం ఎట్లయితే వస్తుందో ఆ రకమైన రూపం మనకు కనిపించకపోవచ్చు, వాళ్ళకి అది కనిపించి భయపడతారమ్మా. అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రకంగా ముందుకు వెళ్తే మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు ముందుకు వస్తున్నారో వాళ్ళకి ప్రత్యక్షంగా మరణం చూసి బయటికి వస్తారు. అంత పవర్ఫుల్. ఓకే గురుగారు, ఎవరికన్నా ఒకవేళ అలా ఇబ్బంది పడుతూ ఉంటే మీ సాయం తీసుకొని వాళ్ళు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకేమన్నా మీకు వృత్తిపరంగా కానీ జాతక రీత్యా కానీ ఇంకేమన్నా గురువుగారితో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే ఈ వీడియోలో వస్తున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే గురుగారు.